ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మండల కాలం పాటు అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి చేసుకున్న మేమంతా పవిత్ర పంబా నది నుంచి శబరిమల కొండపైకి చేరుకున్నాం. ఇక్కడ మాతో పాటు తీసుకొచ్చిన ఇరుముడిలోని కొబ్బరికాయల్లోని నెయ్యితో అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేకం చేయించాం. ఈరోజు సన్నిధానం చాలా అద్భుతంగా ఉందండి. ఆ దృశ్యాలు మీ అందరికీ చూపించాలనుకుంటున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మనసారా అయ్యప్ప స్వామిని స్మరిస్తూ శబరిమల కొండపైకి చేరుకున్న మేమంతా పదినెట్టాంబడి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కుడివైపున మా ఇరుముడిలో తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మెట్ల మార్గంలో అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకున్నాం. నేనైతే మనసారా అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ఒక్కో బంగారు మెట్టును తాకుతూ ప్రశాంతంగా సన్నిధానం వద్దకు చేరుకున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నామం ఇక్కడ మారుమోగుతుంది. మాలదారులంతా అయ్యప్ప స్వామిని మనసారా స్మరిస్తూ ఒక్కో బంగారు మెట్టు తాగుతూ ఆలయం వద్దకు చేరుకుంటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు మణికంఠుని స్మరించుకుంటూ బంగారు మెట్ల మార్గంలో ఆలయం వద్దకు చేరుకుంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించి ఎంతో కష్టపడి శబరిమల చేరుకునేది బంగారు మెట్ల ద్వారా అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకుని స్వామిని మనసారా చూడాలని. అందుకే మాలదారులంతా అయ్యప్ప స్వామిని స్మరిస్తూ తలపై ఇరుముడి పెట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి ముందుకు సాగుతున్నారు. మెట్లు ఎక్కేందుకు రద్దీగా ఉండడంతో చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు స్థానిక పోలీసులు సహకారం అందిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి వారి సన్నిధానం ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఉంది. మా మనసు మణికంఠుని నామస్మరణతో పొంగిపోతుంది. మరి కొద్దిసేపట్లో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారిని కనులారా దర్శించుకునేందుకు ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నాం. తెల్లవారుజామున కావడంతో అయ్యప్ప స్వామి తొలి దర్శనం కోసం వేలాది మంది భక్తులు సన్నిధానం వద్దకు చేరుకున్నారు. వారందరితో సన్నిధానం నిండుగా కనిపిస్తుంది. రద్దీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. అయినప్పటికీ స్వాములంతా ప్రశాంతంగా ఓపికగా లైన్లో వచ్చి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఎన్నో రోజులు కఠిన నియమాలతో దీక్ష పూర్తి చేసుకుని ఇక్కడ చేరుకున్న మాలాంటి స్వాములందరూ మనసారా అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష పూర్తి చేసుకుంటున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వీడియోలో మీరు చూస్తే చాలా మంది స్వాములు అయ్యప్ప స్వామి సన్నిధానం వద్ద ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలే ఓ మధుర జ్ఞాపకం. భవిష్యత్తులో మాల వేసుకునే అవకాశం రాకపోయినా ఆ ఫోటో చూసుకుని మనం కూడా మండల కాలం పాటు దీక్ష పూర్తి చేసుకుని శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామిని మనసారా దర్శించుకున్నామని అందరికీ చెప్పుకోవచ్చు. అందుకే ఫోటోలు ఎప్పుడూ ఓ మధుర జ్ఞాపకంగా నిలుస్తాయి. మరోవైపు ఇరుముడిలోని కొబ్బరికాయల్లో నెయ్యి తీసుకుని అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేకం చేయించేందుకు మాలదారులంతా ఆలయం వద్దకు తరలి వస్తున్నారు. మేము కూడా స్వామివారికి ఇరుముడి సమర్పించిన తర్వాత వాటిని ఓపెన్ చేసి ఆ కొబ్బరికాయలు నెయ్యి తీసుకుని వచ్చి అయ్యప్ప స్వామివారికి వైభవంగా నెయ్యాభిషేకం చేయించాం. మేము అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే ఇక్కడ భారీగా లైన్లో భక్తులు ఉన్నారు. అయ్యప్ప స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో ముందుకు సాగుతున్నారు. ఇటీవల కాలంలో రోజు సుమారుగా 80,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారని దేవస్థానం సిబ్బంది చెబుతున్నారండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కొంచెం ముందుకు రాగానే మాలికాపురిమాత ఆలయం కనిపిస్తుందండి. ఇక్కడ స్వాములంతా తమ ఇరుముడితో తీసుకొచ్చిన కొబ్బరికాయను మాలికాపురిమాత ఆలయం చుట్టూ దొర్లిస్తున్నారు. అలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ కాయలు అక్కడ వదిలేస్తారు. తమ ఇరుముడితో పాటు తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలను అమ్మవారికి సమర్పించుకుంటారు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చాలా మంది అయ్యప్ప స్వాములు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది తమ ఇరుముడిలోని కొబ్బరికాయలు కొట్టి నెయ్యి సేకరించిన తర్వాత ఆ నెయ్యి తీసుకుని వెళ్ళి అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేకం చేయించుకుని వస్తున్నారు. ప్రస్తుతం తెల్లవారుతుందండి. మాలికాపురి మాత ఆలయం వద్ద అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత మాలదారులంతా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న భారీ గంటను కొట్టేందుకు భక్తులంతా ప్రయత్నిస్తున్నారండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామివారికి నెయ్యాభిషేకం చేయించిన తర్వాత నెయ్యి తీసుకొచ్చిన కొబ్బరికాయ ముక్కలను ఇక్కడ అగ్నిగుండంలో భక్తులంతా వేస్తున్నారండి. ఇక్కడ అగ్నిగుండం నిత్యం జ్వలిస్తూనే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు ఇక్కడ నిత్యం నెయ్యి తీసుకొచ్చిన కొబ్బరి ముక్కలు వేస్తుండడంతో అగ్నిగుండం జ్వలిస్తూనే ఉంటుందండి. వర్షం కురిసినప్పటికీ ఇది జ్వలిస్తూనే ఉండడం గమనార్హం. అయ్యప్ప స్వామిని మనసారా దర్శించుకుని నెయ్యాభిషేకం చేసిన తర్వాత మా ప్రయాణం శబరిమల సన్నిధానం నుంచి పంబా నది వైపు సాగింది. వీడియోలో మీరు చూడొచ్చండి, భక్తులు డోలులో తీసుకుని వస్తున్నారు. ఇందుకోసం ఒక్కో భక్తుడు 6,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డోలీ మోసేవారు ఎంతో కష్టపడి శబరిమల కొండపైకి భక్తులను తీసుకొస్తుంటారు. సాధారణంగా ఇరుముడు పట్టుకుని నడుచుకుంటూ కొండపైకి చేరుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ మనిషిని డోలీ మీద కూర్చోబెట్టుకొని మోసుకుంటూ కొండపైకి తీసుకురావడం చాలా చాలా కష్టంగా ఉంటుందండి. వారికి అదే ఉపాధి కావడంతో అలా కష్టపడుతున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శబరిమల క్షేత్రం అయితే అస్సలు ఖాళీ లేదండి. వేలాది మంది భక్తులు పంబా నది నుంచి శబరిమల సన్నిధానానికి చేరుకుని బంగారు మెట్లపై అయ్యప్ప స్వామి ఆలయం వరకు చేరుకుని స్వామిని మనసారా దర్శించుకుంటున్నారు. అనంతరం దీక్ష పూర్తి చేసుకుని కిందకి చేరుకుంటున్నారు. అదే స్థాయిలో వేలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు.
స్వామివారిని దర్శించుకునేవారు దర్శించుకుంటున్నారు, కిందకి వచ్చేవాళ్ళు వస్తున్నారు. కొండపైకి చేరుకునే మార్గం అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరి మారుమోగుతోందండి. మణికంఠులు, పెద్దవారు, సివిల్ స్వాములు వేలాదిగా శబరిమల చేరుకుంటున్నారు. అయితే నేను గమనించింది ఏంటంటే ఇక్కడికి వచ్చే మాలదారులు భక్తుల్లో సుమారు 60% మంది పైగా మన 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నవారేనండి. మిగిలిన భక్తులంతా తమిళనాడు, కేరళ, కర్ణాటకకు చెందినవారు. వీడియోలో మీరు గమనిస్తే ఎక్కువ మంది సివిల్ స్వాములు కూడా వస్తున్నారండి. అంటే మాల ధరించకుండా మామూలుగా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. మాల ధరించకుండా ఇరుముడి తీసుకురాకుండా వచ్చే భక్తులను బంగారు మెట్లపై నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు అనుమతించరండి. వారిని వేరే క్యూ లైన్ ద్వారా అయ్యప్ప స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన బంగారు మెట్లపై నుంచి అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకోవాలని వేలాది మంది భక్తులు మాల ధరించి దీక్ష పూర్తి చేసుకుని శబరిమల చేరుకుంటూ ఉంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోతులు హంగామా చేస్తున్నాయి. అవి ఏమైనా చేస్తాయేమోనని భక్తులు భయపడుతున్నారు. ఎందుకంటే అందరూ తలపైన ఇరుముడితో కొండపైకి నడుస్తున్నారు కదా! పొరపాటున కోతులు వచ్చి ఏమైనా చేస్తాయేమోనని భయపడుతున్నారు. ప్రస్తుతానికైతే అవి ఎవరిని ఏమి అనడం లేదండి. కాకపోతే కోతి చేష్టలు అంటాం కదా! అలా చేస్తున్నాయి. ఇక్కడ రేకుల షెడ్ల పైన అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాయి. శబరిమల కొండ అనేది అభయారణ్యంలో ఉండడంతో ఇక్కడ కోతులతో పాటు అడవి పందులు, ఇతర జంతువులు కూడా సంచరిస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చెట్లు కూడా చాలా పొడవుగా ఉంటాయి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మేము శబరిమల కొండ నుంచి పంబా నది వైపు కిందకు దిగుతున్నామండి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తితో అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ముందుకు సాగితే చాలా సులువుగా, సునాయాసంగా శబరిమల కొండపైకి ఎవరైనా చేరుకోవచ్చండి. వృద్ధులైనా, చిన్నపిల్లలైనా, ఏదైనా శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారైనప్పటికీ అందరినీ అయ్యప్ప స్వామి వారు చాలా సునాయాసంగా కొండపైకి చేర్చుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు సుమారు 60-70 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. వాళ్ళంతా కూడా అయ్యప్ప స్వామి మాల ధరించి తలపై ఇరుముడి పెట్టుకుని చాలా సులువుగా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇదంతా హరిహర్షితుడు అయ్యప్ప స్వామి వారి మహిమనండి. ఇక్కడ మరో విషయం గమనించానండి. ఇరుముడి తలపై పెట్టుకుని శబరిమల కొండపైకి చేరుకోవడం ఎంత కష్టమో అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి సమర్పించిన తర్వాత, అయ్యప్ప చేయించిన తర్వాత కొండపై నుంచి పంబా నదికి చేరుకోవడం, ముఖ్యంగా కొనుక్కున్న ప్రసాదాల బాక్సులు పట్టుకుని కిందకి దిగడం అనేది చాలా కష్టంగా, ఇబ్బందికరంగా ఉందండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మొత్తానికి అయ్యప్ప స్వామి వారి కరుణా కటాక్షాలతో పరిపూర్ణంగా దీక్ష పూర్తి చేసుకుని క్షేమంగా యాత్ర ముగించుకుని పంబా నది వద్దకైతే చేరుకున్నామండి. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అందరూ లైక్ చేసి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ.